మీ టీవీ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 282 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారిపై ఆశా వర్కర్లు ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం స్థానిక తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ, యేసుమణి, కవిత, జ్యోతి, మీనా, యాదమ్మ, రాజమణి, అనిత, అనురాధ, సంతోష, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. అందరు అవసరం లేదులే, ఆ చేతులు 29 చట్టాలను సవరణ చేస్తుంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చింది. 4 చట్టాలు అనుకూలంగా వెంటనే దేవాలి, కార్మికులకు అనుకూలంగా చట్టాలను వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. రద్దు చేయాలి 282 చట్టాన్ని వెంటనే. రద్దు చేయాలి 282 చట్టాన్ని వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క మణి వైఖరి. ఉంచాలి 29 చట్టాలను ఎట్లున్నాయి అట్లనే ఉంచాలి. ఉంచాలి 29. ఈరోజు శంకరంపేట మండలంలో ఈ సమ్మె చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక 29 చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఈరోజు సవరణ చేయడం జరిగింది. అందులో భాగంగా మొన్న జూలై 5 నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అలా యూనియన్ ఒక పక్క కార్మికులకు అనుకూలంగానే మేము సమ్మెలో పాల్గొంటామని చెప్తూనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 282 జీవోను తీసుకొచ్చి ఇలా కార్మికులకు 10 దినాలు పెంపొందించిన 10 గంటల దినాన్ని. అందుకోసమే ఈ సమ్మె చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒకది ఐఎన్టీ యూనియన్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న యూనియన్ వచ్చేసి సమ్మెలో పాల్గొంటుంది. ఒక భాగంగానేమో వాళ్ళ ప్రభుత్వాలు మాత్రము జీవోలు జారీ చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము చెయ్యకముందుకే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. అట్లాగే కేంద్రంలో ఉన్న 29 చట్టాలు ఏవైతే సవరణ చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టిందో ఆ 4 లేబర్ కోడ్లను ఈరోజు రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా పిలుపుగా ఈరోజు మొత్తంగా సమ్మె చేయడం అనేది జరుగుతుంది. అసంఘటిత రంగమే కాకుండా పారిశ్రామికలకు సంబంధించిన కూడా కార్మికులు కూడా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. ఇలా దేశవ్యాప్తంగా మొత్తము అన్ని రంగాలకు సంబంధించి పారిశ్రామికలకు సంబంధించి ముఖ్యంగా బంద్ పెట్టడం అనేది జరిగింది. ఇలా యూనియన్ పెట్టుకోలేని పరిస్థితి, లేబర్ కోడ్లలో యూనియన్ పెట్టుకుంటే దాడులు చేసే పరిస్థితి. ఒకవేళ యూనియన్ పెట్టుకోకున్నా కానీ యాజమాన్యం ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అందుకోసమే తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి కూడా వెనకంగా మన ఈ సిఐటి తరఫున ఇయ్యాలా మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పట్ల సిఐటిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.